దానికి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ప్లీజ్ సారీ 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 సారీ. అండ్ క్రిస్టియన్ సోదరులు, ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను, సారీ అండి. నేను ఏదైతే మాట్లాడినా తప్పు, నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. ఇంకొకటి, నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, మళ్ళీ నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడింది ఉందనుకుంటే మాత్రం సారీ. నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు, అది నేను అవగాహన లేకుండా చేశాను, సారీ. ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు. నాకు దాని గురించి అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఈ సోయన్ షాట్ చెప్తే కానీ చేయలేదు. ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు. ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను. నేను ప్రత్యేకంగా మన హిందూ సోదరులు కూడా చెప్తున్నాను, ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇద్దరికి నేను క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు. అందుకే, ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు. నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను, నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి. మన క్రిస్టియన్ సోదరులు అయినా సరే నేను ఇంకోసారి మాత్రం మీకు నేనైతే ఇలా చేయను. ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ, ప్లీజ్ ఏమనుకోకండి. ప్లీజ్ 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 క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను, నన్ను క్షమించండి ప్లీజ్. ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ 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 నన్ను క్షమించండి. ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను, నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ. నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళని అందరికి చెప్తున్నాను, నాకు తెలిసి మాత్రం చేయలేదు, ఎవరో పక్క నుండి చెప్పించాలని కూడా కాదు, నాకు అవగాహన. అందరికీ ప్రైజ్ దిలాడండి. నిన్నటి రోజున ఒక బ్రదరు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని మేమే చంపాము, మా హిందువులే చంపారని మాట్లాడాడు. కాబట్టి క్రైస్తవులు క్షమాపణ గుణం లేనటువంటి వారు కాదు. నువ్వు ఎంత మాట్లాడినా ఏది మాట్లాడినా నేను నిన్న నీకు వీడియో ఒకటి చేసి పెట్టాను, ఇక మీదట మేము కూడా మీ తాడు తీస్తామని ఎంత మేము మాట్లాడినా ఆ కోపం మీద మాట్లాడే వారమే కానీ మిమ్మల్ని ఏది చేసేది ఉండదు. దేవునికి మొరపెట్టడం తప్ప, దేవునికి ప్రార్థన చేసి మీ మనసులు మారే విధంగా మేము ప్రార్థన చేసేవారమే కానీ మీ మీద కుట్రలు కానీ కక్షలు కానీ తీర్చుకునేటువంటి ఆలోచన మాకు లేదు. మా దేవుడు మాకు అది నేర్పించలేదు. ఏదో ఇతర ధర్మాల ప్రకారం వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు. కాబట్టి మా ధర్మం అది నేర్పించలేదు, మేమేం చేయము. కాబట్టి మీరు ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే తప్పని తెలుసుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా క్రైస్తవులందరూ కూడా నేను క్షమిస్తారు. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుని దీవించునుగాక. మరి క్రైస్తవుల జోలికి వస్తే ఎలానే ఉండిద్ది, ఎవరైనా క్రైస్తవుల జోలికి రాకుండా ఉండాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క వీడియోని ఆ బ్రదర్కి నేను అంకితం చేస్తున్నాను. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.